ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలంగాణ నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాల భర్తీకి పార్టీల కసరత్తు పూర్తయింది. కాంగ్రెస్ 2 సీట్లకు పోటీ చేస్తోంది. తన అభ్యర్థులుగా రేణుకా చౌదరి, అనిల్ కుమార్లను ఎంపిక చేసింది. 3వ సీటుకు బీఆర్ఎస్ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. నామినేషన్లకు రేపే ఆఖరి రోజు. దీంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరని ఉత్కంఠ నెలకొంది. వద్దిరాజు రవిచంద్ర, రావుల చంద్రశేఖరరావు రెడ్డిలతో ఒకరికి బీఆర్ఎస్ నుంచి ఛాన్స్ దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు. వద్దిరాజు, జోగినపల్లి సంతోష్ కుమార్, లింగయ్య యాదవ్ల రాజ్యసభ పదవీకాలం ఏప్రిల్ నెలలో పూర్తి కానుంది. వద్దిరాజు 2 ఏళ్లు మాత్రమే ఎంపీగా పనిచేశారు. ఆయన ఉప ఎన్నికల్లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2 ఏళ్ల పనిచేశాను కాబట్టి మళ్లీ తనకే ఛాన్స్ ఇవ్వాలని వద్దిరాజు కోరుతున్నారు. గత ఏడాది టీడీపీని వదిలిపెట్టి గులాబీ కండువా కప్పుకున్న రావుల చంద్రశేఖర్ రెడ్డి కూడా ఎంపీ సీటును ఆశిస్తున్నారు. ఇటీవలే గులాబీ గూటికి చేరిన నాగం జనార్దన్ రెడ్డి కూడా రేసులో ఉన్నారు. పొన్నాల లక్ష్మయ్య, కాసాని జ్ఞానేశ్వర్, దాసోజు శ్రవణ్ తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. పెద్దల సభలో పార్టీని గొంతును బలంగా వినిపించే నాయకుణ్ణి ఎంపిక చేయాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. శక్తి సామర్థ్యాలను, కుల సమీకరణాలను పరిశీలిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వద్దిరాజు బీసీ కావడం ఆయనకు ప్లస్ పాయింట్గా మారిందని అంటున్నాయి. ఈ రోజు రాత్రికల్లా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 40 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. బీఆర్ఎస్ ప్లస్ ఎంఐఎంల బలం 46 కావడంతో ఆ పార్టీకి ఒక సీటు దక్కనుంది.